7 గ్రామాల వరప్రదాయిని ఆ చెరువు 14 ఏళ్లుగా లక్షల మంది దాహార్తిని తీర్చింది. నిండుకుండల ప్రజల సాగు తాగునీటికి అండగా నిలిచిన ఆ చెరువు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో మైదానంలా మారింది. పూర్తిగా ఎండిపోయి రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. ఇది నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని పెద్ద చెరువు. 600 ఎకరాల విస్తీర్ణం, 0.175 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిజాం రాజుల కాలంలో నిర్మించిన ఈ చెరువు చుట్టుపక్కల 7 గ్రామాలకు వరప్రదాయినిగా నిలిచింది. కామారెడ్డి పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన తారంపల్లి, ఉగ్రవాయి, క్యాసంపల్లి, మాచారెడ్డి మండలం భవానీపేట, ఆరేపల్లికి ఇక్కడి నుంచే సాగు తాగునీళ్లు సరఫరా అయ్యేవి. చెరువు నీటితో ఖరీఫ్, రబీ సీజన్లో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యేవి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులతో కామారెడ్డి చెరువు ఎడారిని తలపిస్తోంది. చుక్క నీరు లేక రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కామారెడ్డి పట్టణానికి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో 15 ఏళ్ల క్రితం ఈ చెరువు నుంచే తాగునీటిని సరఫరా చేసే విధంగా పథకాన్ని రూపొందించారు అధికారులు. రోజుకు 6 MLDల నీటిని పట్టణానికి సరఫరా చేసేవారు. ఈ ఏడు జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడంతో చెరువు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కామారెడ్డికి నీటి సరఫరా నిలిచిపోయింది. కొంతకాలంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో సాగులేక కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలుస్తోంది కామారెడ్డి పెద్ద చెరువు. మైదానంలా మారిన చెరువులో పంటలు పండిస్తూ కొంతలో కొంత లబ్ధి పొందుతున్నారు రైతులు. సుమారు 350 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చిన్న మల్లారెడ్డి, సరంపల్లి రైతులు చెరువులోనే ఆరుతడి పంటలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎండకపోవడంతో ఈ భూమి సాగు చేసి శనగ కూడా వేసినాం, కానీ ఇది కూడా పండేది నమ్మకం లేదు. ఇది కూడా ఎండకపోతుంది. ఎప్పుడైనా పొలం వేసేది, నేను 2 బోర్లు వేసిన, మొత్తం నీళ్లు ఈసారి మొత్తం ఎండిపోయింది. ఆ పొలం కూడా ఎండిపోయింది, శనగ కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. నీళ్లు ఒక సుక్క నీళ్ళు లేవు. ఏంటంటే చెర్ల నల్లరాగడు కాబట్టి చెర్ల వేసినాం, శనగ వేసినాం అండి. శనగ వేస్తే ఏంటంటే ఒక 2 ఎకరాలు సాగు వేసి వేసినాం. ఆ సాగు వేసి వేస్తానులా అసలు ఈ ఎండలకు అసలు మొలిసింది. ఈ ఎండలకు మళ్ళీ తర్వాత ఏంటంటే మంచి కురుస్తలేదు. ఈ ఎండలకు అనేది ఎండిపోతుంది శనగ. మరోవైపు వరి పంట సాగు తగ్గడంతో పశువులకు మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది రైతులు పశువులను అమ్మేస్తుండగా మరికొంతమంది మేత కోసం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎండిపోయిన చెరువులోనే జొన్న పంటను సాగు చేస్తున్నారు. ఈ చెరువు నాకు బుద్ధి తెలిసి మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు. ఇప్పటికి చెరువు ఎండిపోవడం చరిత్ర ఫస్ట్ టైం. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ కామారెడ్డి చెరువు ఎండిపోవడం ఫస్ట్ టైం. ఈ మొత్తం ఎండిపోయింది. కామారెడ్డి పట్టణంలోని జనాలకు కూడా తాగడానికి కూడా నీళ్లు. నాకు తెలిసి ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కామారెడ్డి చెరువు ఇంతగా ఎండిపోయినప్పుడు ఎప్పుడూ చూడలేదు నేను. ఈ చెరువు ఎండిపోవడం వల్ల మాకేంటంటే పశువులకే గాని, ఇప్పుడు గోధులకే గాని, పంటలు పండించుకునే పంటలన్నీ ఈ చెరువు ఎండిపోవడం వల్ల మూలంగా ఏమైపోయిందంటే మాకు వచ్చే బోర్లు కూడా పూర్తి ఎండిపోయినాయి. గత 40 ఏళ్లుగా ఇంతటి కరువును తాము ఎప్పుడూ చూడలేదంటున్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.